సో హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి చరణ్. సో వార్ టు కూలీ. సో మనం చూసుకున్నట్టయితే వార్ టు కూలీ ఆగస్టు 14న ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. సో అంటే చూసుకున్న ఒక తమిళ్ సినిమా, ఒక నార్త్ సినిమా అండ్ అంటే తమిళ్ సినిమా అంటే కూలీలో వచ్చేసి మన నాగార్జున గారు ఉన్నారు. తెలివి నేటివిటీ ప్రకారం అక్కడక్కడ ఉంటుందన్నారు. అండ్ వార్ 2 కూడా చూసుకుంటే వార్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో వార్ 2లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఉన్నారనమాట. సో అంటే ఒక వేరే లెవెల్లో హైప్ అయితే ఉంది రెండు సినిమాలు చూసుకున్నట్టయితే. సో రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ గారు, ఇక్కడ చూసుకున్నట్టు నాగార్జున గారు చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది కూలీకి. సో ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం వల్ల అంటే ఏ సినిమాకు ఎంత క్రేజ్ వస్తుంది, ఏ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. సో ఇక్కడ మన ఈక్వల్ చూసినట్టయితే రజనీకాంత్ గారు కానీ, మళ్ళీ నాగార్జున గారికి కానీ, మన ఎన్టీఆర్ గారు కానీ, రితిక్ రోషన్ గారు కానీ ఈక్వల్ అంటే ఒక స్టైల్ ఆఫ్ మేనరిజం ఉంది, ఒక స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంది, టేకింగ్ ఉంది. సో ఒకే రోజు రిలీజ్ కావడం వల్ల బొచ్చు పోయేది ఏం లేదు. రెండు సినిమాలు తెలుగు ఆడియన్స్ అయితే చూసేస్తారనమాట. ఎందుకంటే అంటే అదేదో ఒక సామెత ఉంది, వరద బాధితులకు పులిహోర పొట్లాలు దొరికినట్టు మన తెలుగు ఆడియన్స్కి రెండు సినిమాలు దొరికితే అంతకన్నా పెద్ద గొప్పనా చెప్పండి. సో ఎందుకు చూడరు? చాలామంది ఇదే చూస్తారు, ఇది చూడరు, ఇది చూస్తారు అంటారు. అట్లేం లేదు. వార్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, కూలీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఆగస్టు 14th ఫుల్ ఎంజాయ్ చేస్తామని అయితే నాకైతే అనిపిస్తుంది. సో మీరు వార్ 2 పైన, కూలీ పైన, ఆ సినిమాల పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.